ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. మన దేవుడు తన మహాకృపను బట్టి గత దినాలన్నిటిలో ఆయన అన్నంత ప్రేమను బట్టి మనల్ని ఎంతగానో కాచి కాపాడి గత 4 నెలల్లో మరి ఈ 2024 సంవత్సరంలో ప్రవేశింపజేసి గత 4 నెలల్లో ఆయన కృపలో భద్రపరిచి ఈ 5వ నెలలో అనగా మే నెలలో ప్రవేశించే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చున్నారు. అందుని బట్టి మనం దేవుని ఎంతో స్తుతించవలసిన వారమై ఉన్నాం. మరి అలాగే ఈ యొక్క టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకునే అవకాశం దేవుడు నాకు మొదటగా ఇచ్చిన దాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ నెలలో మొట్టమొదటిగా మరి టీవీ కార్యక్రమాల్లోకి వాక్యం అందించే అవకాశం దేవుడిచ్చారు. అందుని బట్టి దేవునికి వందనాలు. అలాగే మీరు కూడా వింటూ మరి మీ యొక్క విషయాలన్నీ ప్రార్థన ద్వారా తెలియజేస్తూ మరి ఆర్థికంగా కూడా ఎంతో సహాయం చేస్తూ బలపరుస్తున్న విధానం బట్టి మీకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమాలు నిర్విరామంగా ఏ ఆటంకాలు లేకుండా ముందుకు కొనసాగింపబడేటట్లుగా మీరు ఇంకనూ ప్రార్థించి అలాగే ఈ కార్యక్రమాలకు ఆర్థికంగా సహాయం చేసి స్పాన్సరింగ్ చేసి మరి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవాలని ముందుగా మీకు అందరికీ ప్రేమపూర్వక మన విషయాన్ని మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. దేవుడి వచనాలను దీవించి ఆశీర్వదించును గాక. బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన శిష్యులు కూడా సాయంకాలం అయినప్పుడు అద్దరికి పోదామని, అంటే సముద్రము అవతలకు వెళ్ళిపోవాలని వారు జనులు పంపివేసి ఆయన్ని ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయారు. అవతలకి, సముద్రం అవతలకి ఒక చిన్న దోణిలో ఆయన్ని తీసుకుని వెళుతున్నారు. ఆయన వెంబడి మరికొన్ని దోణులు కూడా వచ్చాయి. అయితే ఆ దోణులు ఆ దరికి వెళ్ళకముందే పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయింది. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ దోణి మీద ఒక చిన్న దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేసినప్పుడు మార్గమధ్యంలోకి వెళ్ళేటప్పటికి పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయాను. చూసారా, చిన్న దోణె కానీ తుఫాను చాలా పెద్దది. పెద్ద తుఫాను, చిన్న దోణె ఎలా ఉంటుందంటారు? బిళ్ళారు, తుఫాను, పెద్ద తుఫాను ఏం చేసిందంటే ఆయన ఉన్న దోణి మీద, ఎవరున్న దోణి మీద, యేసు ఉన్న మిగతా దోణుల మీదకి ప్రమాదం రాలేదు. మిగతా వేరే దోణులు వచ్చావి, వచ్చిందో లేదో మనకు రాయబడలేదు. కానీ ఆయన ఉన్న దోణి మీదకే అలలు కొట్టినందున దోణి నీళ్లతో నిండిపోయింది. అంటే ప్రమాదకరమైన పరిస్థితిలో
ఉండిపోయింది. ఎవరున్న దోణి? యేసు ప్రభు ఉన్న దోణి అలలతో నిండిపోయింది. అలలు దాని మీద కొట్టినప్పుడు నీటితో దోణి నిండిపోయింది. అంటే ఇక సింక్ అయిపోవడానికి, మునిగిపోవడానికి సిద్ధంగా ఉందన్నమాట. అంత ప్రమాదం ఇక్కడ జరిగింది. యేసు ప్రభు వారు శిష్యులు వెళుతున్నప్పుడు ఆ దోణికు అంత ప్రమాదం జరిగింది. మరి మామూలుగా వాతావరణం వెళ్ళినప్పుడు మనం ఏమి ఇబ్బంది పడం, కానీ ఇలాంటి దోణి చిన్నది, తుఫాను పెద్దదై ఉండి అలలు కొట్టేసి నీళ్లతో నిండిపోయినప్పుడు ఎవరికైనా భయమే కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది. అలాగే శిష్యులు కూడా భయపడి, బోధకుడా, ఆయనేమో తలగడ మీద, ఆ దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రిస్తున్నాడు. అంత పెద్ద అలజడి వచ్చినప్పటికీ ఆయన అయితే నిద్రపోతూ ఉన్నారు అక్కడ. సరే, ఆయనకి మానవులకున్న తేడా, ఆయన దేవుడై ఉన్నాడు కనుక ఆయన భయపడేటువంటి వాడు కాదు. ఆయన ఉన్న దోణి మునిగిపోదని ఆయనకు తెలిసి, ఆయనకు అధికారం ఉంది కాబట్టి ఆ యొక్క విధానాన్ని వల్ల ఆయన నిద్రపోతూనే ఉన్నారు. కానీ శిష్యులైతే మరి ఆయన ఉన్నాడని విశ్వాసం ఉంచి కొద్ది ధైర్యంగా ఉంటే అది ఎలా ఉండనో మనకు తెలియదు. కానీ వీళ్ళు ఎప్పుడైతే ఈ ప్రమాదమైనటువంటి పరిస్థితిని చూశారో, ఈ అలలు కొట్టువేయడం, గలిబిలి కలవరత తుఫాను చూశారో, ఇక వీళ్ళ కలవరపడిపోయి గలిబిలి పడిపోయి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. సరే, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. యాక్చువల్గా వీళ్ళు నశించిపోయేది లేదు, ఆయనకి చింత ఉండవలసిన పని లేదు, అది ప్రభువుకు తెలుసు అదంతా కూడా. కానీ వీళ్ళకి వచ్చిన తొందరలను బట్టి అలా మాట్లాడుతూ ఉన్నారనమాట. గలిబిలిని బట్టి, కలవరతను బట్టి, ఆ ప్రమాద పరిస్థితిని బట్టి యేసు ప్రభువుని వారు ఆ విధంగా అంటూ ఉన్నారు. మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. బిళ్ళరా, మనము నశించిపోవడానికి ఆయన రాలేదు, మనల్ని రక్షించడానికే వచ్చాడు. ఆయన నశించిపోతున్నామని చింత ఉన్నది కాబట్టి ఆయన మానవులైన మనల్ని రక్షించడానికి వచ్చాడు. అంతేగాని మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయన అడుగుతున్నారు. దానికి ఏమర్థం ఉందో మనం తెలుసుకోవాలి. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన వస్తే ఆయన ఏమన్నారంటే, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని. విసరా, చాలాసార్లు మనం కూడా అలాగే అనుకుంటాం. నేనే బాధలు పడుతున్నాను, ఇన్ని కష్టాలు నాకు వచ్చాయి, ఇన్ని శ్రమలు వచ్చాయి ప్రభువా, నువ్వు నాకు చూడలేవా, నన్ను నీకు తెలియదా, నీకు చింత లేదా, నీకు బాధ లేదా అని అడుగుతారు. అలాగే మరి మార్తా మరియల ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మరి అయితే యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుని వాక్యం వింటూ ఉంది. మరియమ్మ అయితే అనేకమైన పనులు విస్తారంగా పెట్టుకుని తొందరపడి ఆమె కూడా ఇదే మాట అన్నది. ఏమని? నేను ఇంతగా పని చేస్తున్నందుకు మరి నీకు చింత లేదా? నా సహోదరి వచ్చి సహాయం చేయటానికి ఆమెను పంపి నాకు సహాయం చేయమని చెప్పవచ్చు కదా, ఆమె అలా కూర్చుండడం నీకు చింత లేదా నీకు అనేసి ఆమె మరి అక్కడ లోకా సువార్తలో మనం తెలుస్తూ ఉంటాం. అది కూడా మనం చదువుకుందాం. చూడండి, లోకా సువార్త 10వ అధ్యాయము 40వ వచనం చదువుదాం. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద, యాక్చువల్గా యేసు ప్రభుని చేర్చుకున్నది మార్తే. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడు. మార్తను ఒక స్త్రీని ఆయనను తన ఇంట చేర్చుకున్నది. మార్తే ఇంటికి చేర్చుకుంది యేసుప్రభుని. ఆమెకు మరియను సహోదరు ఉండెను. ఈమె యేసు పాదములతో కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. హల్లెలూయా. ఈమైతే మార్త విస్తారమైన పని పెట్టుకునే చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, చూసారా, పనుల వల్ల కూడా తొందర. అక్కడ తుఫాను గలిబిలి ఎలా చేసిందో అలాగే మానవ జీవితాన్ని కూడా పనులు అనేవి అవి కూడా చాలా తొందర కలిగిస్తూ ఉంటాయి. అనేక పనులు పెట్టుకుంటారు కొంతమంది.
అనేక రకాలైన తలంపులతో అనేక పనులు ఒకేసారి చేసేయాలన్నట్టుగా వంట పని ఏంటి, ఇంటి పని ఏంటి, చాలా విస్తారమైన పని పెట్టుకుంటారు. అలాగే ఇక్కడ మరి మార్తమ్మ ఏం పని పెట్టుకుందో నాకు తెలియదు, కానీ ప్రభు ఆ మార్త విస్తారమైన పని తొందరపడి, ఇక్కడ తుఫాను వచ్చినప్పుడు వీళ్ళు ఎలాగైతే తొందరపడ్డారో ఇక్కడ మార్తమ్మ కూడా చాలా తొందరపడుతూ ఉంది. తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. సరే, నేను ఇంత కష్టపడి పనిచేస్తుంటే నా సహోదరి ఏమో నీ దగ్గర వచ్చి కూర్చుంది, కాబట్టి ఆమె నన్ను విడిచిపెట్టి అలా నీ దగ్గర కూర్చోవడం అది భావ్యమా? నీకు చింత లేదా? నీకు అది ఆలోచన లేదా అంటుంది. అసలు ఆయన ఎందుకు వచ్చాడు? మనం చేసి పెడితే తినడానికి వచ్చాడా, మనకు పెట్టడానికి వచ్చాడా? ఆయన మార్తమ్మకు తెలియట్లేదు. చేర్చుకుంది కానీ, ఆయన మాటలు వినడం కానీ, ఆయన సరదులో కూర్చోవడం కానీ ఏమీ లేదు. పని పాటలు పెట్టుకుని ఏదో మరి ఆయనకి ఏదన్నా గొప్ప విందు చేయాలనో ఏంటో ఎంతో విస్తారమైన పనులు పెట్టుకుని తొందరపడి యేసుప్రభుని అలాగంటా ఉంది. అయితే యేసుప్రభు ఎందుకు వచ్చారన్నది అక్కడ ఆయనతో అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. జరా ఈ పనులన్నీ నువ్వు పెట్టుకున్నావు, కానీ అన్నీ నీకు అవసరమైనవి కాదు. ఒకటే అవసరమైనది ఏంటంటే, మరియు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు నామ తెచ్చు. ఉత్తమమైనది ఏర్పరచుకున్నది ఏంటంటే, ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు వినుటే ఉత్తమం. అదే మరియ నేర్చుకుంది. హల్లెలూయా. ఈరోజు ప్రభువుకు మనం ఏదో చేసి పెట్టేసి విధానం అక్కర్లేదు. ఆయన ఏదో భోజనాలు చేయడానికి వచ్చాడని మనం అనుకోక్కర్లేదు. ఒకవేళ దైవజనులు కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏదో భోజనాలు చేయడానికి వచ్చారని ఏదో విస్తారంగా పెట్టేసి రకరకాల వంటలు తయారు చేసి పెట్టేస్తే వారికి ఆనందం కాదు. కానీ నిజమైన సేవకులకైతే మీరు కూర్చుని వారు చెప్పే బోధలు వినడం వల్లే వారికి అసలైన ఆనందం. అది మరియ తెలుసుకుంది. ఆ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. ఇంకా ఆమె యొద్ద నుండి తీసివేను. బ్రతుకాలమంతా ఆమె యేసు పాదాల దగ్గరే బ్రతికింది, కన్నీరు విడిచింది, ప్రార్థన చేసుకునేది, ఆయన మాటలు వింటూ ఆమె ఉత్తమమైన ఒక మార్గాన్ని ఎన్నుకుంది. ఈమెయితే మార్త అయితే విస్తారమైన పనిపాట్లు పెట్టుకొని అనేక విధాలుగా ప్రయాసపడి లోకంలో ఎంతో భయంకరమైన గలివిలి కలవరతో నిండిపోయినట్లు చూస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఇక్కడ ధోనిలో ఉన్నటువంటి శిష్యులు కలవరపడి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదని ఆయనతో అనినట్లుగా, అలాగే మార్త ప్రభువుతో మరియను గురించి చెప్పినట్లుగా నీవు కూడా దేవుని విధానాన్ని తెలియక, దేవుడు ఎవరో తెలుసుకోక, యేసు ప్రభు ఏంటో, ఆయనకు ఎందుకు వచ్చాడో, ఆయన ఉంటే నీకేం జరుగుతుందో, ఎలాంటి కార్యాలు చేయగలడో అనేది తెలియక నువ్వు నీకొచ్చిన మరి గలిబిలిలో, నీకొచ్చిన శోధనలో, ఆ తుఫానులు లాంటి సమస్యల్లో నువ్వు బాధపడుతూ, నువ్వు వేదన చెందుతూ ప్రభుని ఈ విధంగా ప్రశ్నించే బిడ్డలుగా మనం ఉన్నామేమో అనేది మనము ఈ సందర్భంలో ఆలోచన చేసుకోవాలి. బిడ్డలారా, ఆయన మన గురించి ఎప్పుడు చింతిస్తున్నాడు. బైబిల్లో ఉంది, అసలు మన గురించి చింతించేవారు ఎవరున్నారంటే ఆయన ఒక్కడే. యేసు ప్రభు గురించి మనకి ఆయన గురించి చింత అనేది మనం ఆలోచిస్తే, ఈ రోజున మన గురించి విచారించేవారు, చింతపడేవారు, మనం గలిబిలిలో ఉన్నప్పుడు, మనం కెరటాలతో కొట్టబడుతున్నప్పుడు, నీళ్ళతో నావ నిండుబడుతున్నట్లుగా శోధనలో మనము ఇబ్బందుల్లో పడిపోతున్నప్పుడు మన గురించి ఎవరు చింతపడేవారు ఉండరు, బాధపడేవారు ఉండరు. అయితే యేసయ్య అలాంటి సమయాల్లో మన గురించి చింతపడేవాడు ఆయనే. ఈ సత్యాన్ని మనం అందరం తెలుసుకోవాలి. ఆయన ఆ సమయంలో ఆదుకోవడానికి, మనం వేడుకుంటే ఖచ్చితంగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉండేవాడు కూడా ఆయనే. అంతేగాని ఆయనకి చింత లేదా అని మనం అనుకోకూడదు. మన గురించి ఆయన చింతిస్తున్నాడు, మన గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. కనుక మనము చింతలు, మనకొచ్చిన బాధలు, మనకొచ్చిన సమస్యల్లో
ఆయన మనల్ని ఎప్పుడూ చూస్తున్నాడనే సత్యాన్ని మనం ఎరిగి మన చింతలు, మన బాధలు, మన కష్టములన్నీ కూడా ఆయనతో మనం చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని ఆదుకుంటాడు, ఆదరిస్తాడు. మనకున్న గలిబిలిని, కలవరతను తొలగించి చక్కటి నెమ్మదిని, శాంతి, సమాధానం ఇచ్చే దేవుడిగా మనకున్నాడు. కాబట్టి మనం వచ్చినప్పుడు, మనకు చింతలు వచ్చినప్పుడు, మనకు బాధలు వచ్చినప్పుడు ఆయన మీద మనం భారం వేయాలి. ఆయన్ని మనం వేడుకోవాలి. ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు నమ్మి ప్రార్థిస్తే ఖచ్చితంగా ఆయన మనకున్న బాధలు, వ్యాధులు, లేకపోతే శోధనలు, గలిబిలు తొలగించి చక్కటి నెమ్మదిని ఇచ్చే దేవుడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ రకంగా వారు అంటున్నారు. కానీ ఆయన ఏం చేశాడంటే, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా, జరా ఆయన వీరి విశ్వాసం ఎలాగుందని పరీక్షిస్తున్నాడేమో. వీళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారు, లేక నా యందు విశ్వాసం ఎంతగా ఉంటుంది, నేనున్నానని వారు ఎంత ధైర్యంగా ఉండగలుగుతారని పరీక్ష చేస్తున్నారేమో బహుశా. ఏదైనప్పటికీ వెంటనే ప్రభు లేచి గాలిని గద్దించి, గాలినేమో గద్దించారు, నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో మాట్లాడారు. ఎప్పుడైతే గాలిని గద్దించారో, సముద్రంతో మాట్లాడారో, గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైపోయింది. హల్లెలూయా. చూసారా, గలిబిలి, అంత గలిబిలి, కలవరత, ఆ కెరటాలు, గాలి, నీరు కెరటాల వలె విధంగా గలిబిలి, కలవరత, అబ్బో, ఆ శోధన ఎంతో భయానకమైనటువంటి ఆ శోధన అంతా కూడా పోయి ఎలాంటి వాతావరణం, మిక్కిలి నిమ్మళమైపోయింది. గాలి అణిగి మిక్కిలి నిమ్మళమైపోయింది. అంతే, ఎంత మంచి వాతావరణం ఏర్పడిందో చూడండి, ఎంత మంచి నెమ్మది వాళ్ళకు దొరికిందో చూడండి. బిళ్ళరా, ఎప్పుడైతే మిక్కిలి నెమ్మది అయిపోయిందో అప్పుడు ఆయన వారితో మాట్లాడుతున్నారు. నెమ్మది అయిపోయిన తర్వాత యేసుప్రభు వారితో ఏమన్నారంటే, మీరు ఇంకనూ, అప్పుడు ఆయన, మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారని వారితో చెప్పాను. అంటే వారు, మీరు సరైన నేనున్నానని, నేను మీకు సహాయం చేస్తానని, మీ గలిబిలి కరవ తొలగించి నెమ్మదిని, శాంతిని ఇస్తాననే విధానం మీకు తెలియక, మీరు శోధనలో ఆ గలిబిలి, ఆ కెరటాలు, ఆ తుఫాను చూసి మీరు భయపడిపోయారు. కానీ నేనేమంటున్నానంటే, మీరు ఎందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని అడిగారు. అంటే మనము ఆయన యందు ఎంత విశ్వాసం ఉంచాలో, అంటే ఉట్టప్పుడు విశ్వాసం ఉంచడం కాదు, నేను ప్రభువుని నమ్మానండి అని ఉట్టప్పుడు చెప్పడం కాదు. ఏ టైంలో ఉండాలి ఆ విశ్వాసం? నీవు అనేక సుడిగుండాల గుండా, లేక అనేక కష్టాల గుండా, లేక జల ప్రళయం గుండా, లేకపోతే తుఫానుల గుండా నువ్వు వెళుతున్నప్పుడు నీ విశ్వాసాన్ని వ్యక్తపరిచే బిడ్డగా ఉంటే ఖచ్చితంగా నువ్వు పొందుకునే ఆ గలిబిలి, కలవరతనంతటిని తొలగించి నీ మిక్కిలి నిమ్మలమైన మంచి నెమ్మదిని, వాతావరణాన్ని, ఆ స్వస్థతను, లేకపోతే కుటుంబ విధానంగా వచ్చే శోధన అంతటిని విడిపించి చక్కటి విధానమును ఆయన కలగజేయగలడు. అప్పుడు చూడండి, అప్పుడు వారు మిక్కిలి భయపడి, అప్పుడు దాకా భయపడలేదు, నేను ఎవరో అనుకుంటున్నారు, మానవుడే అనుకుంటున్నారు, మనతోటే ఉన్నాడు అనుకుంటున్నారు. కానీ భయపడి, ఈయన ఎవరో, అది ప్రశ్న. ఈరోజు మనం అందరం తెలుసుకోవాలి, యేసు ఎవరో అనేది తెలుసుకోవాలి. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారే, సువార్త ఎందుకు మీకు చెప్తున్నామంటే, ఆయన ఎవరో అని తెలుసుకుంటే చాలు, మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చూడగలరు. యేసు ఎవరో అని చూడటం నేర్చుకుంటే, మీకు ఆలోచన వస్తే, యేసు ఎవరో అని తలంపు, నేను చూడాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, నేను ఆయన్ని నమ్మాలి, ఆయన ఎవరో నాకు తెలియాలనే తలంపు నీకు కలిగిందా, నీవు ధన్యుడివే. అది బైబిల్లో జక్కీ కలిగిందా ఆ ఆలోచన. యేసు ఎవరో అని చూడాలని వెళ్ళాడు, నిజంగా గొప్ప మేలు పొందాడు, ఇంటికి రక్షణ వచ్చింది యేసే ఆ ఇంటికి రావటం వల్ల. అలాగే ఈ రోజున యేసు ఎవరు అని నువ్వు తెలుసుకొని
ఆయన నమ్మినట్లయితే, ఆయన విశ్వసించినట్లయితే నీ జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యాలు చేయగలడు. నువ్వు ఎదుర్కొనే ఇక్కడ ఈ తుఫానులు, ఈ యొక్క చిన్న దోణి, పెద్ద తుఫాను, బిళ్ళర గలిబిలి, కలవరత, ఆందోళన, ఎంత శోధన అంటే ఇక భయపడిపోయి కేకలు వేసేసారనమాట. అంత ఆందోళన చెందారు. బహుశా ఇక ఈ రోజుతో మా జీవితాలు ఖతమైపోతున్నాయి, ఈ సముద్రంలో ఇంకా మునిగిపోతున్నాం, ఇక మా పని అయిపోయింది, ఇక మరణమే మాకు అన్నట్లుగా మరణ భయము వాళ్ళకు వచ్చేసి ఉండొచ్చు. అలాంటి సమయంలో యేసు లేచి గాలిని గద్దించి సముద్రముతో మాట్లాడినప్పుడు బిడ్డలారా, గాలి అణిగి సముద్రము మిక్కిలి నెమ్మలమైపోయింది. మంచి వాతావరణం ఇచ్చింది, గొప్ప సమాధానం వరకు వచ్చింది, నెమ్మది వచ్చింది, శాంతి కలిగింది, ఆనందం కలిగింది, ధైర్యం కలిగింది. ఓ మరణంలో నుండి మేము తప్పించబడ్డామనే నిరీక్షణ వాళ్ళకు వచ్చి మరి ఎంతగానో వాళ్ళు ప్రభుని స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. బిడ్డలారా, యేసు ఎవరో అనేది మనం తెలుసుకుంటే, తెలుసుకొని నీవు ఎదుర్కొనే శోధనలు, ఆ గలిబిలి కెరటాలు నీ జీవితంలో ఈ దోణి, చిన్న దోణి అంటే ఆ ఒక జీవితానికి, మానవ జీవితానికి పెద్ద తుఫాను అంటే లోకంలో మనం ఎదుర్కొనే ప్రతి విధమైన శోధనలు మన జీవితానికి ఓర్చుకోలేనంత కష్టాలు మనకు వచ్చేస్తాయి, బాధలు మనకు వచ్చేస్తాయి. అలాంటి సమయంలో మనము ఏమైపోతామో మనం తెలియని పరిస్థితి ఉంటుంది. అలాంటి స్థితిలో ఉన్న ఎవరైనా సరే, ఇదిగో ఈరోజు ఈ సువార్త ద్వారా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయనను ఎవరు అని తెలుసుకున్నట్లయితే బిళ్ళారా, ఇక్కడ ఆయన ఎవరు అని గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకునేది. కాబట్టి యేసయ్య ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. నీకున్న గలిబిలిని, కలవరతను తొలగించి ఆ సాతాను బంధకముల నుండి విడిపించి, వాడు పెట్టే ప్రతి శోధన నుండి, గలిబిలి కలవరతల నుండి, భయాందోళనల నుండి, అపాయముల నుండి తప్పించి నీకు గొప్ప నెమ్మదిని, శాంతి, సమాధానమునిచ్చే దేవుడే ప్రభు అయిన యేసు. హల్లెలూయా. ఈరోజు ఆయన ఎవరు అనేది నువ్వు తెలుసుకోవాలని ఆయన నీడలు కోరుకుంటున్నాడు. ఆయన ఎవరు అని నీకు ఆలోచన వచ్చి నిజంగా ఆయన గురించి నువ్వు తెలుసుకోగలిగితే నీ జీవితంలో కూడా అలాంటి నెమ్మదిని, గలిబిలిని కలవరతను తొలగించి చక్కటి నెమ్మదిని ఇచ్చి నిన్ను నడిపించగలిగిన వాడే ప్రభు అయిన యేసు. ఆయనకు సమస్త అధికారం ఉంది. చూడండి, అధికారం కలిగిన వాడు, బలము కలిగిన దేవుడు. మాట్లాడితే చాలు సముద్రము ఆగిపోయింది. ఎంత అధికారం లేకపోతే ఆయనకి గాలిని గద్దించగానే గాలి ఆగిపోద్దండి. ఒకసారి ఆలోచించండి, ఆయనకి ఎంత అధికారం ఉందో, ఎంత అధికారం కలిగిన దేవుడు, ఎంత బలమైన దేవుడు, ఎంత శక్తి కలిగిన దేవుడు. బిళ్ళారా, మనం సాతాను బట్టి చిన్న గలిబిలు కలవరతలు వస్తేనే అయ్యి బాబోయ్ సాతాను ఎంతో గొప్పదిరా బాబు అనుకుంటాం. కానీ యేసయ్య ఎంతో గొప్ప దేవుడు. ఆయన ఎంతో అధికారం కలిగిన వాడు, ఆయన ఎంతో బలమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, అధికారం ఉన్నది ఆయనకి. అందును బట్టే గాలిని గద్దించారు, సముద్రముతో మాట్లాడగా సముద్రము మిక్కిలి నెమ్మలమైపోయింది. హల్లెలూయా. అలాగే నీ జీవితంలో కూడా ఆయన అనేకమైన అద్భుతములు చేయగలడు. నీకున్న గలిబిలిని, కలవరతను తొలగించగలడు. నీకు నెమ్మదినివ్వగలిగిన దేవుడు, నీకు శాంతినివ్వగలిగిన దేవుడు. ఒకవేళ శరీర వ్యాధితో నువ్వు బాధపడుతుంటే నీకు స్వస్థతనిచ్చే దేవుడు ఆయన ఎవరు అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. ఆయన దేవుడని, ఆయన అధికారం కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, నిజమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడని, ఆయన సర్వం మీద అధికారం కలిగిన వాడని నేను తెలుసుకొని ఆయన విశ్వసిస్తే నీ జీవితం కూడా, నిన్ను కూడా ఆయన కాపాడుతాడు, రక్షిస్తాడు. నువ్వు ఎదుర్కొనే ప్రతి ప్రమాదము నుండి నేను తప్పించి నిన్ను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి అట్టి కృపా దేవుడు మీకు అందరికీ సమృద్ధిగా దయచేయాలని
ఈరోజు ఎవరైతే గలిబిలి కలవరతలో సాతాను బట్టి శోధించబడుతూ భయాందోళనకు గురైపోయి ఉన్నారో, ఇక నా జీవితం లేదు అని తలంపుతో ఉన్నారేమో, మరణ భయంతో ఉన్న బిడలారా, ఇదిగో యేసు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన దేవుడు, ఆయన నిన్ను రక్షించడానికి వచ్చాడు. ఒకవేళ మనుషులు ఎవరు నీ గురించి చింతపడకపోయినా ఆయన నీ గురించి చింతిస్తున్నాడు. నీ చింత యావత్తు ఆయన మీద వేసి ఆయనను నమ్ముకొని ఆయన సందులను ప్రార్థిస్తే ఖచ్చితంగా నిన్ను ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, లేవనెత్తుతాడు, నిన్ను స్వస్థపరిచి నీకు చక్కటి నెమ్మదిని, శాంతినిచ్చి చక్కటి నిత్య జీవనికి ఇచ్చే దేవుడే ప్రభు అయిన యేసు. అట్టి ప్రభువుని అందరూ తెలుసుకొని ఆ శక్తిని, ఆ అధికారాన్ని, మరి ఆ బలాన్ని రుచి చూచి ఆయనలో ఉన్న దైవత్వాన్ని మనం తెలుసుకొని ఆయన ఇచ్చే రక్షణ, స్వస్థతను, ఆత్మీయ జీవితాన్ని పొందుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మీకు సమృద్ధిగా దయచేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. పరమ తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడడానికి వందనాలు ప్రభా. ఇదిగో చిన్న దోణిలో పెద్ద తుఫాను రేగింది నాయన. శిష్యులు భయపడి నీకు చింత లేదా ఇదిగో అని వారు కేకలు వేసినప్పుడు నువ్వు లేచి గాలిని గద్దించి సముద్రంతో మాట్లాడగా అవి మిక్కిలి నిమ్మలమైపోయినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి ఎవరు అన్నారు తండ్రి. అలాగా ఈరోజు నీవు శక్తిగల దేవుడు, అధికారము, బలము కలిగిన దేవుడు అని నువ్వు మాట్లాడితే సమస్త కార్యాలు జరుగుతాయని, మాకున్న గలిబిలి కలవరతను తొలగించి నెమ్మదినిచ్చే దేవుడు అనేది వాక్యం ద్వారా అనేకులు వాక్యం విన్న బిడలు ఈ సత్యాన్ని తెలుసుకుని నాయన, వారు నీ యందు విశ్వసించి నువ్వు దేవుడు అని, అధికారం కలిగింది, బలమైన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది లేదు, నేను ఆయన నమ్ముకుంటాను, నాకున్న గలిబిలి కలవరత, వ్యాధి, బాధ, శోధన అంతా తొలగించి నాకు నెమ్మదినిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, చక్కటి జీవితాన్ని ఇస్తాడని తెలుసుకొని నేను నమ్ముకొని ఇచ్చే చక్కటి ఆత్మీయ జీవితాన్ని, రక్షణను, చక్కటి పరిశుద్ధ జీవితాన్ని, లేకపోతే ఆనందకరమైన, సంతోషకరమైన జీవితాన్ని కలిగి నీలో ముందుకు సాగిపోవటకు సహాయం చేయండి. విన్న వాక్యము అందరి హృదయాల్లో పడి అది నూరంతలుగా ఫలించుటకు కృప చూపించమని, మీరే మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక. థ్యాంక్ యూ.